72 lakhs జీఎస్టీ నోటీస్ వస్తే ఎవరైనా ఏమనుకుంటారు? ఒక పెద్ద బిజినెస్ మ్యాన్ 72 lakhs కట్టొచ్చు జీఎస్టీ అనుకుంటాం. 5 crores వరకు టర్న్ ఓవర్ ఉండిద్దేమో అనుకుంటాం. కానీ విజయవాడలో పంజా సెంటర్లో అయితే ఒక బార్బర్ షాప్ ఆయనకి 72 lakhs జీఎస్టీ కట్టాలని అయితే నోటీస్ వచ్చింది. ఓ సర్వసాధారణమైన వ్యక్తి, రోజుకు 1000 రూపాయలు కూడా రావాలి. అలాంటిది ఆయనకి 72 lakhs నోటీస్ వచ్చిందని. ప్రస్తుతం అయితే మనం ఆ బార్బర్ షాప్లో ఉన్నాము. ఆయనతో మాట్లాడి అసలు 72 lakhs జీఎస్టీ ఎందుకు కట్టాలని ఆయనకి నోటీస్ వచ్చిందో ఆయన మాటలోనే తెలుసుకుంటున్నాం. సార్, అసలు జీఎస్టీ కట్టాలని నోటీస్ ఎప్పుడు వచ్చింది? అసలు ఈ కథ ఏంటి? నాకు ఫిబ్రవరి 6వ తారీఖున నా ఫోన్పే ట్రాన్సాక్షన్ ఆగిపోవడం జరిగిందండి. ఆగిపోవడం జరిగితే నేను మహారాష్ట్ర బ్యాంకుకి వెళ్ళి సంప్రదించగా, మా బ్యాంక్ అధికారులను సంప్రదించగా, మీకు వైజాగ్ జీఎస్టీ ఆఫీస్ నుండి మీకు నోటీస్ వచ్చిందండి, మీ బ్యాంక్ అకౌంట్ హోల్డ్ చేయమని నోటీస్ వచ్చిందండి అని చెప్పని బ్యాంక్ అధికారులు చెప్పడం జరిగిందండి. బ్యాంక్ అధికారులు చెప్పడంతో నాకు నా మీద జీఎస్టీ ఫ్రాడ్ చేశారని చెప్పని నేను 2021లోనే నేను కంప్లైంట్ చేశానండి అని చెప్పడం, వాళ్ళు బ్యాంక్ అధికారులతో చెప్తుంటే వాళ్ళు వినిపించుకోకుండా మీరు ఏదైనా చెప్పదలుచుకుంటే జీఎస్టీ అధికారులకు చెప్పాలి అని చెప్పని వాళ్ళు సమాధానం చెప్పడం జరిగిందండి. నేను అక్కడి నుండి వచ్చిన తర్వాత నేను 2021లో నాయి బ్రాహ్మణ్ బార్బర్ షాప్ ప్రవృత్తి చేసుకుంటున్న నేను ఒక చేదోడు పథకం ద్వారా దరఖాస్తు చేసుకుంటే సచివాలయం వాళ్ళు నన్ను పిలిపించి నీకు చేదోడు పథకం రాదు అని చెప్పడం జరిగిందండి. వాళ్ళు చెప్పడంతో నేను కంగుదిని, నేను ఎందుకు రాదమ్మా అని అంటే మీ పేరు మీద జీఎస్టీ చూపిస్తుందండి మాకు అన్నారండి. జీఎస్టీ చూపిస్తుంది అనగానే నేను ఆ లెటర్ తీసుకొని ఒక ఆడిటర్ గారి దగ్గరికి వెళ్తే నాకు కొన్ని లెటర్లు ఇవ్వడం జరిగింది. అవునయ్యా, నీ పేరు మీద జీఎస్టీ చూపిస్తుంది నీ పేరు మీద, నువ్వు వెళ్ళి జీఎస్టీ అధికారులను సంప్రదించు అని చెప్పడం జరిగి కొన్ని పేపర్స్ ఇవ్వడం జరిగిందండి. ఆ పేపర్స్ తీసుకొని ఆటోనగర్ జీఎస్టీ అధికారుల దగ్గరికి వెళితే వాళ్ళు ఈ పేపర్లు చూసి ఈ జీఎస్టీ 1.5 year చేసి మూసారు, నీకేం ఇబ్బంది లేదు వెళ్ళిపో అన్నారండి. నేను మళ్ళీ వచ్చేసి మా వాళ్ళ లాయర్ గారిని వీళ్ళని సంప్రదించగా, లేదు రేపొద్దున వెళ్ళిపోమంటే నువ్వు ఎలాగొచ్చేసావు, దీని మీద వ్యాపారం చేసి రేపొద్దున కొద్దిగా లక్షల కొద్ది ట్యాక్సీలు కట్టమని మళ్ళీ నీ దగ్గరికి వస్తారు అని చెప్పడంతో నేను మళ్ళీ ఒక 4 తీసుకెళ్ళి ఎడ్యుకేషన్ పర్సన్ తీసుకెళ్ళి మళ్ళీ నేను ఆటోనగర్ వెళ్ళి వాళ్ళని ప్రశ్నించగా వాళ్ళు పరిశీలించి మేము ఇప్పుడు రూల్స్ మార్చేసాం, ఇంతవరకు ఆధార్ కార్డు లింక్ అయిన ఇప్పుడు రూల్స్ మార్చేసాం, మేము ఆధార్ కార్డు లింక్ అయిన ఫోన్ నెంబర్ ఉంటేనే జీఎస్టీ లైసెన్స్ ఇస్తున్నాం, ఒకప్పుడు అలా ఉండేది కాదని వాళ్ళు సమాధానం చెప్పడంతో మేము వచ్చి ఇదేంటంటే దీని మీద విచారణ చేసి వీళ్ళ మీద కేసు ఇచ్చేయాలి కదా అని, మాకు ఇబ్బంది అవుద్ది కదా అని అంటే, నీకు అలాగ ఇబ్బంది అనేది వస్తే మీరు పోలీస్ కంప్లైంట్ పెట్టండి అని చెప్పడం జరిగిందండి. నేను అప్పుడు విజయవాడ నగర పోలీస్ కమిషనర్ గారికి కంప్లైంట్ పెట్టి నేను ఉంటున్న ఏరియాలో స్థానిక 2 Town పిఎస్లోకి వెళ్ళడం, ఆయన దగ్గరికి కాళ్ళరిగేలాగా తిరగడం జరిగిందండి. ఈ ఫోన్ నెంబరు ఈ మెయిల్స్ ఇవన్నీ నాయి కాదు అని చెప్పడం జరిగిందండి. అయినా కానీ అధికారులు ఎటువంటి యాక్షన్ తీసుకోగా ఇన్ని రోజుల తర్వాత 6 సంవత్సరాల తర్వాత నాకు మళ్ళీ జీఎస్టీ నా బ్యాంక్ అకౌంట్ హోల్డ్ చేయమని 72 లక్షలు కట్టమని చెప్పని వచ్చిందండి. అసలు ఎవరి పేరు మీద ఉంది బ్యాంక్? అసలు మీ బ్యాంక్ అకౌంట్లో ఎంత డబ్బులు ఉంటే బ్లాక్ చేశారు అకౌంట్? అసలు ఈ బిజినెస్ ఎవరి పేరు మీద ఉందని చెప్పారు జీఎస్టీ వాళ్ళు? ఈ బిజినెస్ ఆనంద్ ఐరన్ ట్రేడర్స్ అని చెప్పని ప్రొపరేటర్ శ్రీనివాసరావు అని ఉందని చెప్పని అన్నారండి. నా బ్యాంక్ అకౌంట్లో కానీ నా బ్యాంక్ అకౌంట్లో కానీ ఎప్పుడు రూపాయి కూడా వేరే ట్రాన్స్లేషన్ డబ్బులు పడింది దాఖలాలు లేవండి. ఎప్పుడు నాకు ఈ బ్యాంక్ హోల్డ్ అయిపోయేటప్పటికి ఈ బ్యాంకులో నాకు 4,000 రూపాయలు బిజినెస్ స్కానర్ డబ్బులు 4,000 రూపాయలు ఉన్నాయండి. అంటే ఎప్పటి నుంచి అధికారులు మిమ్మల్ని జీఎస్టీ కట్టమని ఎప్పటి నుంచి వచ్చింది అసలు మీ దగ్గరికి నోటీస్? ఫిబ్రవరి 6వ తారీఖు వచ్చిందని చెప్పని బ్యాంక్ అధికారులు లెటర్ ఇవ్వడం జరిగిందండి. నాకు తెలిసి నేను బ్యాంక్ అధికారుల దగ్గరికి వెళ్ళింది ఫిబ్రవరి 20వ తారీఖు వెళ్ళానండి. అంటే మీకు అదే జీఎస్టీ అధికారులు మీ దగ్గర మీరు వెళ్ళిన తర్వాత కూడా వాళ్ళు ఏం ప్రాబ్లం సాల్వ్ చేయలేదంటారా? మీది మాది ఎటువంటి ప్రాబ్లం మా సంబంధం లేదన్నట్టుగా వాళ్ళు మాట్లాడుతున్నారండి. అంటే మీ పాన్ కార్డ్ ఎవరికైనా ఇచ్చారా జనరల్గా, లేకపోతే ఎలా వెళ్ళింది అనుకుంటున్నారు? పథకాల పేరు మీదో మరి మా షాప్లో ఉండగా మిస్యూజ్ జరిగింది. ఈ పథకాలు ఇన్కమ్ సర్టిఫికేట్లకి ఎవరికైనా చేయమని ఇస్తాం, జిరాక్సులు తీసుకొని వాళ్ళు ఇలా ఫ్రాడ్ చేశారో అర్థం కావట్లేదండి. అంటే ఇప్పుడు ఈ జీఎస్టీ మీరే కట్టాలని ఏదైనా ఫోర్స్ చేస్తున్నారా? మీరు నెక్స్ట్ ఏం చేయబోతున్నారు అసలు దీని గురించి? ఈ లెటర్ తీసుకొని నేను అధికారుల చుట్టూ కాళ్ళరిగా ఈసారి గట్టిగా
నాకు తగి న్యాయం చేయవలసిందిగా, నా బ్యాంక్ హోల్డ్ చేసిన దానికి విడిపించవలసిందిగా అధికారులని, జిఎస్టీ అధికారులని, లాండ్ ఆర్డర్ పోలీసు వారిని, సైబర్ క్రైమ్ వారిని కోరుచున్నాను. అంటే ఈ రోజు ఈ ఇష్యూ అయిన తర్వాత మీరు వెళ్ళి పోలీసులనైనా ఎవరైనా అధికారులైనా ఎప్పుడైనా కలిసారా? నేను కలవలేదండి. ఈ నా దగ్గర ఉన్న ఇవన్నీ ఎవిడెన్స్ మొత్తం ఈ పలానా ఈ జిఎస్టీ అధికారికి రిజిస్టర్ పోస్ట్ చేయడం వరకు జరిగిందండి. ఇక నుండి నేను అధికారులని సంప్రదిస్తాను. థ్యాంక్ యూ. చూశారు కదా, ఒక సర్వసాధారణమైన వ్యక్తి 72,000 కూడా మంత్కి రాని వ్యక్తి 72 lakhs కట్టాలంటూ నోటీసులు ఇచ్చారు. అంటే ఎంత పాన్ కార్డులు, ఆధార్ కార్డులు ఎలా వాడుతున్నారో, ఏ స్టేట్ అయినా ఇండియా మొత్తంలో ఎలా వాడుతున్నారో మనం చూసుకోవచ్చు. కెమెరామెన్ కిషోర్తో అథా మొహమ్మద్ RTV విజయవాడ.